హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మనం ఫోటోషాప్ లో ఒక ఫోటోకి స్కానింగ్ ఎఫెక్ట్ ని ఎలా అప్లై చేయాలో తెలుసుకోబోతున్నాం. ఈ ఎఫెక్ట్ ని బ్లెండ్ మోడ్స్ తో కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోటో స్ట్రక్చర్స్ ని కూడా మనం యాడ్ చేయవచ్చు. అండ్ ఇదే కాకుండా ఈ ఎఫెక్ట్ ని మనం ఒక పోస్టర్ డిజైనింగ్ లో గానీ, థంబ్నెయిల్ డిజైన్స్ లో గానీ బ్యాక్గ్రౌండ్ స్ట్రక్చర్ గా యూస్ చేయవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం, ఇంకా ట్యుటోరియల్ లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యుటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. డెస్క్టాప్ మీదకి వచ్చేసాను. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో తీసుకొని ఉన్నాను. దీని మీద మనం ఆ స్కానింగ్ ఎఫెక్ట్ ని అప్లై చేద్దాం. ఇది ఒక చిన్న ట్యుటోరియలే, బట్ మీకు చాలా హెల్ప్ అవుతుందని చెప్పి దీన్ని తీసుకొని వచ్చాను. వీడియోలోకి వెళ్లే ముందు ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరిన్ని మీ ముందుకు నేను తీసుకురావడానికి జస్ట్ మీ సపోర్ట్ గా ఒక లైక్ చేయండి ఈ వీడియోకి. ఇంకా ట్యుటోరియల్లోకి వెళ్ళిపోదాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ నేను యూజ్ చేసే ప్రతి షార్ట్ కట్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే కింద కనిపిస్తుంది. మీకు ఏ డౌట్ ఉన్నా గానీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కంట్రోల్ J తో ఒక సేఫ్ సైడ్ కి ఒక కాపీ తీసుకున్నాను, దాన్ని హైడ్ చేసేసాను. దీన్ని ఏం చేస్తానంటే రైట్ క్లిక్ చేసేసి కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఇది ఎందువల్ల తీసుకున్నానంటే ఇమేజ్ కి మనం ఎఫెక్ట్ అప్లై చేసినప్పుడు మనకి ఆ ఎఫెక్ట్ ఇమేజ్ మీద ఎఫెక్ట్ కాకుండా మన ఇమేజ్ మనకి యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే ఉంటది. అందువల్ల మనం ఇక్కడ స్మార్ట్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసాం. ఇప్పుడు నేను ఫిల్టర్స్ లోకి వెళ్ళేసి జస్ట్ బ్లర్ ఉంది కదా, దీన్ని వెళ్ళేసి ఇక్కడ మోషన్ బ్లర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి పర్సంటేజ్ ఆల్రెడీ నేను ఇచ్చున్నాను. అండ్ మీకు ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్ గా ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు డిపెండ్ ఆన్ ఆ ఇమేజ్ ని బట్టి ఇవ్వండి. ఇక్కడ నేను డిస్టెన్స్ 504 ఇచ్చాను, అలాగే మీరు ఇవ్వాలనైతే లేదు. ఇమేజ్ కి తగ్గట్టు 300 ఇచ్చుకోవచ్చు, 200 ఇచ్చుకోవచ్చు. డిపెండ్ ఆన్ ఆ ఇమేజ్ ని బట్టి మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఏ ట్యుటోరియల్ అయినా సరే నేను చెప్పింది చేయాలని కాదు, మీరు తీసుకునే సబ్జెక్ట్ ని బట్టి డిపెండ్ అవ్వండి. ఓకే, ఇది నాకు సాలిది, అందువల్ల నేను దీన్ని ఓకే చేసేసాను. చేసేసిన తర్వాత ఇక్కడ స్మార్ట్ ఫిల్టర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేశాను. బి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సాఫ్ట్ రౌండ్ ఉందా చెక్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడికి వచ్చేసి జస్ట్ కొంచెం చిన్న చేసుకున్నాను బ్రష్, లైట్ గా అక్కడ ఫేస్ వరకు మనకి హైలైట్ అయ్యేటట్టు చూసుకుంటున్నాను. ఓకే, క్లియర్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళేసి బ్లాక్ అండ్ వైట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తాను. అండ్ మీరు చేయాలనుకుంటే డైరెక్ట్ గా Ctrl+Shift+U ద్వారా కూడా చేయవచ్చు. Ctrl+Shift+U ద్వారా చేస్తే అది 100% బ్లాక్ ని రిప్రజెంట్ చేయదు. ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే మనకి 100% బ్లాక్ ని రిప్రజెంట్ చేస్తుంది. అందువల్ల ఎక్కువ శాతం ఒక ఇమేజ్ ని బ్లాక్ అండ్ వైట్ చేయాలనుకున్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ అనే ఆప్షన్ ని యూస్ చేస్తారు. Ctrl+Shift+U అనేది యూస్ అనేది తక్కువ చేస్తారు. ఇది ఒక్కటి మీరు మైండ్ సెట్ లో పెట్టుకోండి. నేను దీన్ని ఓకే చేసేసాను. ఓకే అయిపోయింది. అండ్ దీన్ని మళ్ళీ మామూలుగా వెళ్ళిపోయాం. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకునేసి రైట్ క్లిక్ కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్, ఇక్కడతో అయిపోయింది. ఇప్పుడు మనం ఫిల్టర్ లోకి వెళ్తున్నాం. ఇక్కడ ఫిల్టర్ గ్యాలరీ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, మనకి ఇమేజ్ ఎడుకు వస్తుంది చూద్దాం. జూమ్ అవుట్ చేశాను. ఓకే, లైన్ ఆర్ట్ లో ఉంది ఇది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే హాఫ్ టోన్ ఉంది కదా, ఇక్కడ చూడండి హాఫ్ టోన్, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లైనర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇమేజ్ మీద జూమ్ చేస్తున్నాను చూడండి. డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది, మనకి దీన్ని కొంచెం తగ్గించుకుందాం. ఓకే, ఇది కొంచెం డార్క్నెస్ తగ్గించేసాం, 0లో ఉంది. అది డిపెండ్ ఆన్ ఇమేజ్, అంతేగాని మన ఇష్టం అనేది కాదు. ఇక్కడ కొంచెం ఓకే, ఈ డిస్టెన్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ లేయర్. అండ్ వన్ థింగ్, ఇక్కడ ఇప్పుడు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, అది మీకు తర్వాత చెప్తాను. అండ్ దీని తర్వాత ఇంకో లేయర్ తీసుకున్నాం. లేయర్ తీసుకున్న తర్వాత ఇక్కడ గ్రాఫిక్స్ పెన్ ఉంది కదా, ఈ గ్రాఫిక్స్ పెన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూసారా ఎలా ఉంది. అండ్ ఇక్కడ హారిజెంటల్ ఉంది కదా, దీన్ని ఓకే చేసుకోండి. ఇది డిపెండ్ ఆన్, ఇది కూడా మీకు తగ్గట్టు, అంటే ఆ స్ట్రక్చర్ మనకి ఎంతవరకు కావాలనిపిస్తుందో అంతవరకే మీరు తీసుకోండి. ఓకే, ఈ ఫేస్ ఏంటంటే మనకి క్లియర్ కట్గా కనిపించాలన్నమాట. ఓకే, ఇది కొంచెం బాగుంది అనిపించింది, నేను దీన్ని ఓకే చేస్తున్నాను. నెక్స్ట్ మనం ఇంకో లేయర్ తీసుకుని ఇక్కడ వచ్చేసి ఇక్కడ గ్రైనీ అనేది ఉంది కదా, దీన్ని ఇచ్చేసాను. గ్రైనీ అనేది మనకి లైన్స్ అనేది స్కానింగ్ చేసేటప్పుడు లైన్స్ వస్తాయి కదా, అదనమాట. ఇప్పుడు ఆ లైన్స్ అది కూడా ఏంటంటే మనకి ఇంటెన్సిటీ ఎంత వరకు కావాలి అనేది మనం చూసుకోవాలి. ఓకే, అండ్ కాంట్రాస్ట్ మనకి ఎంతవరకు కావాలి అంతవరకు మనం చూసుకుందాం. మనం ఓకే చేసేయడం సింపుల్, జస్ట్ లైక్ మనకి ఎలా ఉంది. ఈ అవుట్పుట్ ఇప్పుడు చూసారు కదా, ఒక ఇమేజ్ మీద ఇదే ఎఫెక్ట్ ని తీసుకొని వెళ్ళి మనం ఎలాగ అప్లై చేయాలో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనం సేఫ్ సైడ్ కోసం ఒకటి హైడ్ చేసి ఉన్నాం కదా, దీన్ని ఓకే చేశాను. చేసిన తర్వాత ఇది ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ బ్లెండ్ మోడ్స్కి వెళ్ళేసి ఓకే చేశాను. ఇక్కడ డౌన్ చేస్తాను చూడండి, మీకు ఎన్ని ఎఫెక్ట్స్ ఎన్ని విధాలుగా కనిపిస్తుంది. ఓకే, చూసారా ఆ వేరియేషన్ కనిపిస్తుంది చూసారా. చూడండి, ఇది ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ ఫేస్ మీద, అంటే ఈ పోస్టర్స్ లో కానీ ఈ విధంగా మనం యూస్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుద్ది మనకి. ఒక క్రియేటివ్ లుక్ కొంచెం డిఫరెంట్ గా కావాలి అనుకున్నప్పుడు మాత్రమే, లేదనుకుంటే ఏమీ లేదు.
చూసారు కదా, ఈ విధంగా. ఎగ్జాంపుల్ మీకు ఇది ఉంది, ఇక్కడ నుంచి మీకు ఇలా ఉందని చెప్పేసి మీరు వదిలేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఒపాసిటీ ఇవన్నీ తగ్గించుకుంటా ఉంటే మీకు క్లియర్ కట్ గా ఒక కొత్త అవుట్పుట్ అనేది అయితే వస్తుంది మీకు. ఇప్పుడు ఫిల్ చూసారా, మీరు అడ్జస్ట్మెంట్స్ చేసే కొద్దీ ఇప్పుడు నేను చూపించింది 1 పాయింట్ అంటే ఆ 1 పాయింట్ లో కాదు, అది మైనస్ లోకి వెళ్తే ఎలా ఉంటది, ప్లస్ లోకి వస్తే ఎలా ఉంటది అనేది ఒకసారి ఎక్స్పెరిమెంట్ అయితే చేయండి, అంతేగాని అక్కడతో ఆగిపోబాకండి. ఓకేనా, ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేద్దాం. ఇది ఓకే, ఇది కూడా 0, ఇది 100, ఇది నార్మల్ అయిపోయింది. ఓకే కదా, ఇప్పుడు ఇదే ఎఫెక్ట్ ని మనం జస్ట్ ఒక పోస్టర్ మీద అప్లై చేస్తే ఎలా ఉంటుందో అనేది చూద్దాం. దానికోసం నేను పుష్ప పోస్టర్ అయితే తీసుకొని ఉన్నాను. దీని మీద ఇదే ఎఫెక్ట్ ని మనం అప్లై చేస్తే ఎలా ఉంటది, Ctrl J. ఇప్పుడు దీన్ని సేమ్ యాస్టీస్ మనం ప్రీవియస్ చేసినట్టే చేద్దాం. రైట్ క్లిక్ చేశాను, కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఫిల్టర్ లోకి వెళ్ళాను, బ్లర్ కి వెళ్ళాను, మోషన్ బ్లర్ తీసుకున్నాను, మనకి బ్లరింగ్ వచ్చింది. ఓకే చేసేసాను. నేను జస్ట్ అప్లై చేసి చూడడానికి వరకే దీన్ని తీసుకుంటున్నాను. అండ్ మళ్ళీ అడ్జస్ట్మెంట్ లేయర్స్ వచ్చాను, బ్లాక్ అండ్ వైట్ తీసుకునేసాను, బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ చేసేసి జస్ట్ కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసేసాను. ఇప్పుడు ఫిల్టర్లోకి వెళ్ళాను, ఆల్రెడీ అప్లై చేస్తున్నాం కాబట్టి దీన్ని క్లిక్ చేస్తాం, ఆటోమేటిక్ గా మనకు అదే ఎఫెక్ట్స్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ మనకు సాల్ లేదు, టూ మచ్ కనిపిస్తుంది కదా, దీన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. నేను చెప్పాను కదా, డిపెండ్ ఆన్ ఇమేజ్, ఆ ఇమేజ్ ని బట్టే మనకు ఏదైనా ఉంటది. ఓకే, ఈ లేయర్ గ్రైనీలో పెట్టుకున్నాను. ఫస్ట్ హాఫ్ టోన్ కి వెళ్ళిపోదాం. హాఫ్ టోన్ కి వెళ్ళాం, జస్ట్ ఓకే, ఇది కొంచెం 1:1 పెట్టాను నేను. అండ్ గ్రాఫిక్స్ పైనకి వచ్చేసాను, స్ట్రక్చర్ కొంచెం తగ్గించేసాను. అండ్ ఇది కూడా ఓకే, ఓకే అండ్ గ్రైనీ. ఇప్పుడు ఓకే చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను దీన్ని మల్టిపుల్ ఇస్తాను. చూసారా, మల్టిపుల్ ఇచ్చేటప్పటికి పెద్దగా ఏం తేడా లేదు. బట్ దీన్ని ఎఫెక్టివ్ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. అండ్ వన్ థింగ్ ఇందాక చెప్పాను కదా, మర్చిపోయానని చెప్పి, ఈ ఎఫెక్ట్ మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఫర్గౌండ్ కలర్, ఇక్కడ ఎప్పుడైనా సరే బ్లాక్ ఉండాలి. అదర్ కలర్ ఏదైనా ఉందంటే ఈ కలర్ మొత్తం స్కానింగ్ కలర్ అనేది మనకి ఆ కలర్ లోనే వస్తుంది. బ్లాక్ ఉంటే ఇక్కడ అదే కలర్ ని రిప్రజెంట్ చేస్తూ మనకి వర్కౌట్ అవుద్ది. అండ్ ఇప్పుడు ఈ బ్లాక్ షేడ్ ని మనం కన్వర్ట్ చేసుకుందాం. జస్ట్ దీన్ని ఒక కాపీ చేసి పెడదాం, మీకు డౌట్ లేకుండా క్లారిఫికేషన్ కోసం. దీన్ని హైడ్ చేసేసాను, ఇమేజ్ కి వెళ్ళాను, అడ్జస్ట్మెంట్ కి వెళ్ళాను, గ్రేడియంట్ మాప్ కి వెళ్తున్నాను. ఇక్కడ నేను ఏంటంటే ఒక కలర్ ని చూస్ చేస్తాను, ఒక రెడ్డిష్ బ్రౌన్ గా తీసుకునేసి జస్ట్ ఓకే చేసేసాను. చూసారా, ఇందాక బ్లాక్ ఉన్నింది, ఇప్పుడు మనకు ఒక బ్రౌన్ షేడ్ గా వచ్చింది. దీన్ని మల్టిపుల్ ఇచ్చినాం కాబట్టి ఒపాసిటీ తగ్గించేద్దాం. చూసారా, ఒక అవుట్పుట్. దీన్నే మళ్ళీ ఇంకా మార్చుకుంటూ వెళ్తే, ఓవర్లీ ఇలా చేసుకుంటూ వెళ్తే డిఫరెంట్ అవుట్పుట్ వస్తుంది. చూసారా, అండ్ ఇది ఇచ్చిన తర్వాత మీకు ఇంకా డిఫరెంట్ గా కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మాస్క్ తీసుకునేసాను. తీసుకున్న తర్వాత బి సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ ఇమేజ్ వరకు మనం హైలైట్ చేసుకోవడానికి చూసారా, ఇక్కడ జస్ట్ మనకి ఇమేజ్ వరకు ఎరేస్ చేస్తున్నాను. సింపుల్గా చేస్తున్నాను, మీకు తగ్గట్టు మీరు కావాలంటే పర్ఫెక్ట్గా చేసుకోండి. మీకు చూపించడానికి వరకు నేను చేస్తున్నాను, అంతేను. ఫార్వర్డ్ చేసేస్తున్నాను. చూసారా ఎలా ఉందో, ఆ డిఫరెన్స్నెస్ ఈ డిఫరెన్స్నెస్ కి ఎలా ఉంది, చాలా అవుట్పుట్ బాగుంది కదా. ఇప్పుడు దీన్ని హైడ్ చేద్దాం. ఇది ఒరిజినల్ అవుట్పుట్, ఇది ఒక స్ట్రక్చర్ ని అప్లై చేసిన తర్వాత వచ్చింది. ఈ పోస్టర్స్ గానీ చాలా డిఫరెంట్ లుక్ గా మనం క్రియేట్ చేయవచ్చు. అండ్ ఈ ట్యూటోరియల్ మీకు నచ్చింది, మీకు హెల్ప్ అయింది అనుకుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ట్యూటోరియల్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకో మంచి ట్యూటోరియల్ తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.